అందరికీ నమస్తే. గోకులంలో రాధ అనే నవలకి స్వాగతం. రచించిన వారు వంశీ గారు. వాళ్లది గోదావరి అవతల 30 మైళ్ల దూరంలో ఉన్న సీతానగరం. వాళ్ల పూర్వీకులు అంతా వేద పారాయణం చేసిన మహానుభావులు. పెద్దవాళ్ల ఆజ్ఞ ప్రకారం అతి చిన్న వయసులో గోదావరి యువతలి కుమారదేవం అనే ఊర్లో స్కూల్ టీచర్ విశ్వనాథం గారి అబ్బాయి సూర్యప్రకాశరావుతో పెళ్లయింది. రజస్వల అయ్యాక పంపే నిమిత్తం తనని పుట్టింటికి తీసుకుపోయారు తన వాళ్ళు. పుట్టింట్లో ఉంటున్న తన దేహము మనసు ఎదగసాగాయి. కొత్త ఊహ తెలిసింది. అబ్బాయి మొన్నే పీయూసీ పాస్ అయ్యి పట్నంలో ఉద్యోగం వస్తే వెళ్లాడు అని మామగారు విశ్వనాథన్ రాసిన కార్డు తండ్రి ఇంటిలో అందరికీ వినిపించినప్పుడు తను వింది. దొడ్లో చిక్కుడు పందిరి కింద కూర్చొని ఒంటరిగా ఆలోచించింది. తన భర్త ఉద్యోగానికి పట్నం వెళ్లాడన్నమాట. అతను ఎలా ఉంటాడు? జ్ఞాపకం చేసుకోవటానికి ప్రయత్నించింది. అతని రూపం ఎంతకీ గుర్తుకు రాలేదు. పెద్దవాళ్లకి కుర్రాడు నచ్చటం వలన పెళ్లి చూపుల తంతు జరగలేదు. పెళ్లి జరుగుతున్నప్పుడు జనం తొడ తొక్కిడి, పెట్రోమాక్స్ లైట్ల వెలుగు, కొన్ని గంటల పాటు ఎత్తకుండా దించుకున్న తల, భయము, గుండెదడ, వీటన్నిటి కారణంగా తన భర్తని చూడకుండానే తన పెళ్లైపోయింది. చూడని భర్తని ఆ రోజు నుంచి అందంగా ఊహించుకోసాగింది. తన ఊహల్లో అందంగా తీర్చిదిద్దుకునేది భర్త సూర్యప్రకాశరావుని. రజస్వల అయ్యింది. అసలే అందంగా ఊహించుకోవటం అలవాటైన ఆమెకు మరింత అందమైన ఊహలు రావటం మొదలుపెట్టాయి. ప్రతి ఊహలోనూ ముందు భర్త తర్వాత తను. ఇద్దరే. ఆ ఊహల్లో ప్రపంచమంతా కెంజాయి రంగులోనూ నీలం రంగులోనూ కనిపించేది. బంగారం రంగులో గోదావరి ఇసుక తిన్నెలు, వాటి మీద మగత నిద్రపోతున్న తనని చిత్రమైన మరలున్న కొయ్యగుర్రం మీదొచ్చి మునివేళ్ల కొనలతో ఆమె కటిస్థలం మీద సుతారంగా మీటి గిల్లి లేపి సున్నితంగా ఎత్తుకొని గుర్రం మీద కూర్చోబెట్టుకుని ఏటో తీసుకొని పోయేవాడు. ఒక్కోసారి పడవవాడిలాగా, మరోసారి లాంచీ సరంగులాగా, ఇంకోసారి ప్రవరాఖ్యుడిలాగా కూడా ఊహల్లోకి వచ్చేవాడు. ఎంత కాదనుకున్నా ఊహలలా పడిలేచే కెరటాల్లా వస్తూనే ఉండేవి. వాళ్ల బామ్మని అడిగింది ఒకసారి, మా ఆయన ఎలా ఉంటాడు అని. నీ మొగుడంత తెలివైన వాణ్ణి, అందగాణ్ణి నా జన్మలో చూడలేదే అంటూ ముసలామె వర్ణించి చెప్పింది విని, నా కళ్ళల్లో కూడా ఇలాగే ఉన్నాడే అనుకునేది. ఎప్పుడు తన భర్త సన్నిధిలో ఉందామా అని ఆరాటపడేది, ఆవేశపడేది. అలా కొన్నాళ్లు గడిచిపోయాయి. విశ్వనాథం భార్య చనిపోయింది. పిల్లాడు చూస్తే పట్నంలో ఉన్నాడు. వండివార్చే దిక్కులేదు. అమ్మాయిని పంపండి అని విశ్వనాథం మాస్టారు రాసిన ఉత్తరం ఇంట్లో అందరినీ ఆలోచింపచేసింది. చివరికి రాధని అత్తవారి ఊరు కుమారదేవం పంపటానికి నిర్ణయించుకున్నారు. జీవితంలో మొట్టమొదటిసారిగా తను పొందిన ఆనందం అదే. నీలిరంగు నీటిలో ప్రశాంతంగా ప్రవహించే విశాలమైన గోదావరి రేవులో లాంచి దిగింది. చల్లని నీడ. పైకి చూస్తే విశ్వమంత విస్తీర్ణంతో అందమైన ఆకారం దాల్చి ఉన్న నిద్రగన్నేరు చెట్టు. తల్లి, తండ్రి, బామ్మ రేవు మెట్లు ఎక్కుతూ ఉంటే తను అనుసరించింది. మామగారు ఎదురయ్యారు. పాదాలకి నమస్కరించింది. ఏటి ఒడ్డు దిగారు. బంగళా పెంకుటిళ్లతో, ఎక్కడ చూసినా కొబ్బరి చెట్ల నీడలతో అందం అల్లిబిల్లిగా అల్లుకుపోయిన ఊరది. తనకి ఎంతో నచ్చింది. తను ఊరిని చూసి నడుస్తూ ఉంటే ఊరి జనం తనని చూసి మాట్లాడుకుంటున్నారు. ఊరికంటే ఎంతో ఆహ్లాదపరిచింది ఏకాంతంగా ఉన్న అత్తవారిల్లు. నిజంగా అది పర్ణశాలే. దాని చుట్టూ కందికంపతో కట్టిన దడి, ఆ దడి మీద పడి విరగపోస్తున్న మందార చెట్టు, ఎత్తుగా ఎదిగిన బంతి మొక్కలు, ఇంటిపైకి ఎక్కి విరగ కాస్తున్న అనపపాదులు, అన్నీ తనకు నచ్చాయి. చెక్కగేటు తెరుచుకుని లోనికి పాదం మోపింది. అంతే. వింత అనుభూతితో మంత్రించినట్టు ఆగిపోయింది. కారణం, తన ప్రియుడు, తన దేవుడు, తన భర్త సంచరించిన నేల అది. అడుగులో అడుగు వేసుకుంటూ లోనికి నడిచింది. క్షణక్షణం అధికమవుతుంది అదే అనుభూతి. అతనక్కడ లేడు. ఉన్నట్టే ఆమె భ్రమ. అక్కడంతా నిశ్శబ్దం. కానీ సరస్వతి, మనోహరి, కరహర ప్రియ స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఆ క్షణాన అసలు ఆకులే అడ్డం లేదు. తను మాత్రం వింధ్య పర్వతం మీదుంది. తన పుట్టింటి వాళ్ళు, మామగారు మాట్లాడుకుంటున్నది ఏదీ తనకు వినిపించటం లేదు. నిశ్శబ్దంగా ఇల్లంతా కలియ తిరిగింది. ఎక్కడ చూసినా తన ప్రాణనాథుడు. 2 రోజుల తర్వాత తన పుట్టింటి వాళ్ళు వెళ్లిపోయారు.
వెళ్తూ వెళ్తూ తల్లి బామ్మ ఏడ్చారు. కాని తనకి ఏడుపు రాలేదు. ధ్యాసంతా భర్త మీదే మరి. కోడలు మనింటికి వచ్చేసింది, వీలు చూసుకొనిరా అని సూర్యప్రకాశానికి ఉత్తరం రాశాడు విశ్వనాథం మాస్టారు. జవాబు రాలేదు. మరో 10 రోజులు పోయాక ఇంకో ఉత్తరం రాశారు. అయినా జవాబు రాలేదు. 2 వారాలు పోయాక ఇంకో ఉత్తరం రాశారు. జవాబు రాలేదు. ఒక్క జాబు కూడా ఇవ్వనందుకు మిత్రుడైన పోస్టు మాస్టరు సుబ్రహ్మణ్యాన్ని తిట్టి 10 కార్డులు అందుకుని ఒకేసారి రాసేశారు విశ్వనాథం. కొన్నాళ్లకి వీటన్నింటికీ జవాబుగా 2 పెద్ద పెద్ద ఉత్తరాలు వచ్చాయి. ఒకటి మాస్టర్ పేరున, రెండోది తన పేరున. స్వర్గాన్ని, ఆ స్వర్గంలో తన రూపాన్ని ఆ రోజే ఆ ఉత్తరంలోనే చూసింది. ఎంత అద్భుతంగా రాశారు. నెలల తరబడి టూర్లు చేసే ఆ మెడికల్ కంపెనీలో ఉద్యోగం మాని మరో దాంట్లో చూసుకోమని 100 సార్లు రాశాను. వినడు చవట. జవాబు రాయమ్మా. మామగారు అలా అన్నప్పుడు రాయటానికి ఎంత సిగ్గుపడిందో తనొక్కడికే తెలుసు. ఆ రోజు నుంచి నెలకు ఉత్తరం వచ్చేది. తను జవాబు రాసేది. తన పుట్టింటివారు అప్పుడప్పుడు చూడ్డానికి వచ్చి వెళ్లేటప్పుడు ఇచ్చిన డబ్బులన్నీ డిబ్బీలో వేసి దాచుకొని అది బాగా నిండాక బ్రద్దలు కొట్టి భర్త కోసం సంతలో చెప్పులు బట్టలు కొనేది. ఖాళీ ఉన్నప్పుడు పచ్చగుడ్డల మీద ఎరుపు రంగు చిలక బొమ్మలు కుట్టి భర్త కోసం జేబు రుమాళ్లు తయారు చేసేది. పగిలిపోయిన రంగురంగుల గాజు పెంకుల్ని దీపం వేడి చేసి దండలు చేసేది. మడత మంచం గుడ్డలు, కుర్చీ గుడ్డలు నేయించేది. లేసు అల్లటం నేర్చుకుని ద్వారాలకి గుడ్డలు అల్లేది. వాటన్నింటినీ ప్రకాశం ఇక్కడుండే రోజుల్లో బట్టలు పెట్టుకున్న పెద్ద పాతకాలం ట్రంకు పెట్టెలో దాచి తాళం కప్ప వేసేది. అప్పుడప్పుడు పెట్టె తెరిచి వాటిని చూసుకుని మురిసిపోతూ ఎదురుగా భర్తను ఊహించుకుని మాట్లాడేది. అతను ఇంకా ఏవేవో కోరేవాడు. వాటన్నింటినీ అమరుస్తాననేది. మనం చిన్న కుటీరం నిర్మించుకుందాము, అందులో ఇవన్నీ అలంకరించుకుందాము అనేవాడు. కొండంత పొంగిపోయేది. నిత్యం అదే తలంపులో ఉంటూ ఏదేదో తలుచుకొని నవ్వుకుంటూ ఉండేది. ఊళ్ళో చూసేవాళ్లు ఈ అందమైన మాస్టారి కోడలు మనల్ని చూసేనని అపోహపడేవాళ్లు. ఆమె కోసం ప్రయత్నాలు కూడా ఆరంభించారు. వాళ్లల్లో ముఖ్యుడు లాంచీ రేవులో టికెట్ల గుమాస్తా గవర్రాజు. వాడికున్న చొరవ, ధైర్యం సామాన్యమైనవి కావు. తన ధ్యాసలో తనుండగా పక్కన ఎంతమంది ఉన్నా సరే చాలాసార్లు ఆమె భుజం, చెయ్యి పట్టుకునే ప్రయత్నం చేసేవాడు. తన లోకం నుంచి ఈ లోకంలోకి వచ్చిన ఆమె అతను చేసిన దానికి కృంగిపోయి గోదావరిలో 10 సార్లు స్నానం చేసి తన ప్రియుడికి మాత్రమే సొంతమైన పవిత్రమైన దేహాన్ని ఆ నీచుడు స్పర్శతో కళంకితం చేశాడని భావించి వాడు ఎక్కడైతే ముట్టుకున్నాడో అక్కడ ప్రాయశ్చిత్తంగా రచ్చలు వేసుకునేది. గవర్రాజు ఆమె ఏకాంతంగా ఎక్కడ దొరుకుతుందా అని సమయం కోసం చూస్తున్నాడు. అవకాశమే దొరికితే వాడు అనుకున్నది సాధించటం ఖాయం. మైదానం దగ్గర మన తోటలోకి వింతైన వెచ్చదనాన్ని మిళితం చేసుకుని శీతలం వింత ప్రవేశం చేసింది కదూ. నీలి ఆకాశంలో పయనిస్తున్న కొంగల బారులు పహాడీ రాగంలో స్వరాల్ని రచిస్తూ అజారే పరదేశీ అని పాడుతున్నాయా? పాలపిట్టలు గుంపులు గుంపులుగా ఎగిరి జంటలు జంటలుగా విడిపోయి గుబురు కొమ్మల్లో దాక్కుంటున్నాయి, అవునా? అక్షరాల్లో మాత్రమే అనుభూతుల్ని నింపి జ్వాల రగిలించకు. ఎన్నాళ్ళీ నిరీక్షణ అంటూ నువ్వు ఆలపించే పాట ఇప్పుడే నా చెవులకు అందింది ప్రియా. ఆ రోజు అందిన ఉత్తరం చదువుతూ ఉండగా ఉవ్వెత్తున లేచిన గోదావరి గాలికి ఆమె చేతిలో ఉత్తరం ఆకాశంలోకి ఎగిరింది. ఆమె కెవ్వున అరిచింది. లేఖ ఇంకా గాలిలో విన్యాసం చేస్తూనే ఉంది. చేతిలో బిందెను కింద వదిలేసిన ఆమె దానికోసం కృష్ణాష్టమి నాటి గొల్లపిల్లాడిలా ఆకాశంలోకి ఎగిరి ఎగిరి ఆయాసపడుతుంది. అలా గాలిలో ఎగురుతూ గోదావరి నీటిలో పడాల్సిన ఉత్తరం ఒడ్డునే ఉన్న ఎత్తైన తుమ్మ చెట్టు కొమ్మకు అంటుకుపోయింది. క్షణం సేపు నిట్టూర్చి చెట్టు దగ్గరికి పరిగెత్తింది. చీర కొంగు పైకి దోపుకొని ఒడ్డునే కొమ్మలు గోదావరి వైపుకు వాలి ఉన్న చెట్టు మీదకి ప్రయాసతో పాకి ముళ్ల కొమ్మకు అంటుకుపోయిన తన ప్రియుడి లేఖ దగ్గరికి చేరి దాన్ని అందుకోబోతూ ఆగి విస్తుపోయి చూసింది ఆ దృశ్యాన్ని. తన ప్రేమలేఖ నీడలో అందమైన ఒక పక్షుల జంట మౌనంగా భాషిస్తుంది. ఆ జంటనే చూస్తూ అలాగే ఆగిపోయిందామె. సూర్యాస్తమయం అవుతుంది. గోదావరి మధ్యలో ఉన్న పట్టిసీమ గుడిగంటలు మోగుతున్నాయి. గాలి ముమ్మరంగా వీస్తుంది.
నీళ్లల్లో ప్రయాణం చేసే గూటి పడవల మీద తెరచాపలు పైకి లేస్తున్నాయి. ప్రకృతిలో చీకటి తెర చిక్కగా అల్లుకుపోతుంది. పక్షుల జంట ఇంకా మౌనభాష్యం చేస్తూనే ఉంది. పెద్దవైన తన కళ్ళని మరింత పెద్దవి చేసి చూస్తూనే ఉందామె. చీకటి బాగా చిక్కబడింది. గోదావరిలో వెళ్తున్న పడవల్లో దీపాలు వెలుగుతున్నాయి. గాలి ఉధృతమయ్యింది. ఏటి ఒడ్డున జనసంచారం లేదు. లేఖనీడలో భాషించుకుంటున్న పక్షుల జంట వెళ్ళిపోయింది. ముళ్లకొమ్మకు అంటుకున్న నీలం రంగు ఇన్లాండ్ లెటర్ చీకటిగా నల్లగా మారింది. ఏటి ఒడ్డున వెళ్తున్న గవర్రాజు చేతిలో టార్చ్ లైట్ కాంతి పొరపాటున తుమ్మ చెట్టు కొమ్మ మీద పడింది. కొమ్మ మీద రాధని స్పష్టంగా చూసిన గవర్రాజు అటువైపుగా నడిచాడు. అక్కడ నదిపై వింత వెన్నెల పరుచుకున్న సమయం ఇది కదూ. ఆలోచన సులోచనాల్ని ఆహారం చేసుకుని నది మధ్య నా కోసం నువ్వు వేచి చూస్తున్న సమయం ఇది, అవునా? నేనొచ్చే సమయం ఆసన్నమైంది ప్రియా. క్షణాల్ని యుగాలుగా చేసుకుని నా కోసం ఎదురు చూస్తున్న నీకోసం నేను వచ్చే సమయం ఆసన్నమైంది. గతంలో భర్త రాసిన ఉత్తరంలో వాక్యాల్ని స్మరిస్తూ ఆ చీకట్లో కొమ్మ మీద అలాగే ఉండిపోయింది రాధ. గవర్రాజు టార్చ్ లైట్ ఆర్పేశాడు. చప్పుడు చేయకుండా ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నాడు. ఆ చీకటిలో అతని శరీరం వెచ్చగా తయారవుతుంది. చలిలో చిరుచెమటలు పడుతున్నాయి. నడుస్తున్న వాడల్లా పక్కకి చూశాడు. దూరంగా నేరేడు చెట్టు దగ్గర హరికేన్ లాంతర్ చిత్రంగా కదులుతూ కనిపించింది. ఇదేంటి అనుకున్నాడు. తనని రమ్మన్నట్టు ఎవరో లాంతరు ఊపుతున్నారు. చిత్రంగా ఉందే అనుకుని అటువైపు కదలబోతూ రాధ జారిపోద్ది అనుకుని అటుగాక తుమ్మ చెట్టు వైపే నడక సాగించాడు. ఆగు, నువ్వక్కడే ఉండు, నేనే వస్తున్నాను. మన ప్రేమామృతాన్ని అక్కడే పంచుకుందాము. నా కోసం ఎదురు చూడటంలో నరకం అనుభవిస్తున్నావు కదూ. జీవితంలో మాధుర్యమంతా ప్రియుడి కోసం ఎదురు చూడటంలోనే ఉంది ప్రియా, నిజం. కొమ్మ మీది రాధ అలానే ఉంది. తుమ్మ చెట్టుకు దగ్గరైపోతున్నాడు గవర్రాజు. ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్న అవకాశం ఇప్పుడు దొరికినందుకు తమాషా అయిన ఆనందంతో వాడి నరాలు జివ్వుమంటున్నాయి. మళ్లీ నేరేడు చెట్టు దగ్గర చప్పుడు, రమ్మని సైగలు. ఇదేంట్రా గొడవ, చిత్రంగా ఉందే అనుకుని క్షణంసేపు ఆగాడు. నా ప్రేమలేఖల్లో ఆలోచనల్ని రమించే నువ్వు, అక్కడ రేపటి నిజాలు స్పృశించే నేను, ఇక్కడ వర్తమానం రుగ్మతల నుంచి పారిపోతూ కలల సరస్సులోకి లలిత లలిత ఉషాకాంత వడిలోకి జారిపోతున్నాం కదు ప్రియా. కొమ్మ మీది రాధ అలానే ఉంది. గవర్రాజు చెట్టు దాకా వచ్చేశాడు. మళ్లీ నేరేడు చెట్టు దగ్గర శబ్దం. ఏంటది? దయ్యాలుగానే మనతో సరసాలాడుతున్నాయా? మళ్లీ లాంతరు కదిలింది. దాని అంతు చూడాలని అటువైపుకు పరిగెత్తాడు. నేరేడు చెట్టును సమీపించాడు. చూస్తే అక్కడేం లేదు. ఇందాక కనిపించిన లాంతరు లేనే లేదు. ఏంటి అయోమయం అనుకుని తుమ్మ చెట్టు దగ్గరికి పరిగెత్తాడు. టార్చి వేసి చూస్తే చెట్టు మీద రాధ లేదు. ఏంటి మాయా, నిజమా కల? టార్చితో ఆ ప్రాంతం అంతా వెతికాడు. రాధ కనిపించలేదు. పిచ్చెక్కినట్టు తిరిగాడు గవర్రాజు. గ్రామంలో అంతా మత్తు నిద్రలో ఉన్నారు. అక్కడక్కడా ఉన్న వీధి దీపాలు మందకొడిగా వెలుగుతున్నాయి. కోదండ రామాలయం ముందు పడిపోయిన ప్రహరీ గోడ దగ్గర సూడికుక్క బాధగా మూలుగుతుంది. దూరంగా ఉన్న చెరకు తోటల్లో నుంచి నక్కల అరుపులు అస్పష్టంగా వినిపిస్తున్నాయి. జీవనదిలో ప్రయాణం చేస్తున్న భద్రాచలం లాంచీలో అలికిడి లేదు. ఆగాగి వీస్తున్న గాలిలో ఉధృతం లేదు. ఆ నిశ్శబ్దమైన చీకటి రాత్రి చేతిలో లాంతరుతో కోడల్ని తీసుకుని గబగబా నడుస్తున్నారు విశ్వనాథం మాస్టారు. చెక్కగేటు తెరుచుకుని లోనికి వచ్చాక తలుపు వేసి అలసటతో పడక కుర్చీలో వాలిపోయారు. మరీ పొద్దుపోయేదాకా గోదావరి ఒడ్డున తిరక్కమ్మా అని కోడలితో చెప్దామనుకున్నారు. కానీ తన ప్రాణానికి ప్రాణమైన కొడుకును ప్రాణప్రదంగా ఆరాధిస్తున్న ఆ పిల్లని ఏమనటానికి నోరు రాలేదు ఆయనకి. ఆ పిల్ల ధ్యాస ఎప్పుడూ ప్రకాశం మీదే. ఎటు చూసినా వాడే కనిపిస్తున్నట్టు భ్రమిస్తుంది. అలా బతుకుతున్న పిల్లని తనేమనగలడు? కానీ ఊరు చూస్తేనేమో మంచిది కాదు. ఈ వెర్రిబాగుల పిల్ల ప్రవర్తన ఇంకోలా అర్థం చేసుకుంటుంది. ఎలాగా? భోజనం వడ్డిస్తే కానిచ్చి మళ్లీ వచ్చి కుర్చీలోనే కూలబడ్డారు. రాధ కూడా భోజనం కానిచ్చి గిన్నెలు సర్దేసి ప్రకాశం రాసుకునే డెస్క్ పెట్టే ముందు లాంతరు పట్టు కూర్చొని అతనికి జవాబు రాయటం మొదలుపెట్టింది. ఈ నెలలోనన్నా రమ్మని రాయి. అలాగే నన్నట్టు తల ఊపింది. ప్రకాశం వచ్చేస్తే ఇంట్లో సందడి పెరిగిపోతుంది.
మనవడు పుడితే సందడి మరీ పెరిగిపోతుంది. ఆ సందడి చూస్తూ శేష జీవితం గడపాలన్న సామాన్యమైన ఆశతో ఆవురావురుమంటూ ఎదురు చూస్తున్నాడు ఆయన. ఎంత పనున్నా సరే ఇక వాయిదాలు వేయొద్దని చెప్పు. అలాగేనన్నట్టు తలూపింది రాధ. అలసట మరీ ఎక్కువైపోయింది ఈ మధ్య. ఒకటే ఆయాసం. వయసు దగ్గర పడ్డా ఈ అలసట దానికి సంబంధించింది కాదని అనిపిస్తుంది. ఎడమ దవడ కింద 2 ఏళ్ల క్రితం లేచిన బిళ్ళలు ఈ మధ్య మరీ వాచి లాగటం మొదలుపెట్టాయి. పోస్ట్ మాస్టర్ సుబ్రహ్మణ్యం కూడా రాజమండ్రికి వెళ్ళి డాక్టర్కి చూపిస్తే ఆయనతో ఏమీ లేదని చెప్పి సుబ్రహ్మణ్యంతో ఏదో చెప్పాడు ఆ డాక్టరు. నా ఆరోగ్యం అస్సలు ఏమీ బాగుండటం లేదని వంక పెట్టమ్మా, వెంటనే బయలుదేరతాడు. అలాగేనన్నట్టు తలూపింది రాధ. నిన్నటిదాకా అందంగా మెరిసి ఆహ్లాదపరిచిన ప్రకృతి ఈరోజేమిటో వికృతంగా మారిపోయింది. ఎటు చూసినా నల్లటి మబ్బులు, నదిలో అలలు కెరటాల్లా లేస్తున్నాయి. ఈదురుగాలులు, ఆగాగి కురుస్తున్న వాన. ఒకటే చలి. దీపాల వేళకే పొద్దుపోయింది. గదిలో దుప్పటి కప్పుకొని నిద్రపోతుంది రాధ. దూరంగా పిడుగుపడ్డ శబ్దం, వర్షం గాలి హోరుకు కిటికీ తలుపులు కొట్టుకుంటున్నాయి. దబదబా నీళ్లధారలు తన మీద కురిశాయి. ముసుగులో నుంచి తల బయటకు తీసింది. ఇంటిపైన తాటాకులు 2 లేచిపోయాయి. వర్షం తన చీరని పూర్తిగా తడిపేసింది. ఒకటే చలి. గబగబా మంచంలాగి ఇత్తడి తాంబూలం నీళ్లు పడుతున్న కన్నం దగ్గర పెట్టి బట్టలు మార్చుకోవటానికి మరో గదిలోనికి వెళ్ళింది. కిటికీలో నుంచి దూసుకు వచ్చిన మెరుపు ఆమె శరీరాన్ని తాకటంతో సిగ్గుతో కంగారుపడి గబగబా ట్రంకు పెట్టె వైపెళ్ళి మడత చీర తీయబోతుంటే వెనక నుంచి వచ్చిన 2 చేతులు చీరని తీయనీయలేదు. కంగారుగా వెనక్కి తిరిగింది. మెరుపులో నవ్వుతూ కనిపించాడతను. ఉండండి, చీర అంది. వద్దు. వెచ్చని బట్టల్లో ఆమెను కప్పేసుకున్నాడు. ఇక ఊపిరే ఆడనీయలేదు. చలితో గడగడా వణికే మృదువైన లేత శరీరం మీద వెచ్చని ముద్దుల ముద్రలు వేస్తున్నాడు. శరీరమంతా కాలిపోతుంది. జ్వాల రగులుతుంది. ఆవిర్లు ఎగజిమ్ముతున్నాయి. ఆమెను తనలో చుట్టుకొని మూలపడి ఉన్న పరుపు విప్పి అందులో ఇద్దరూ చుట్టుకుపోయేలా చుట్టేసి అల్లరి మొదలుపెట్టాడు. రాధకి మెలకువ వచ్చింది. కల కరిగిపోయింది. వాస్తవం మిగిలిపోయింది. ఇంక నిద్ర పట్టలేదు. లేచి కిటికీలో నుంచి చూస్తే తెల్లగా తెల్లవారింది. తలారా స్నానం చెయ్యాలి. బిందెతో బయలుదేరింది. ఊళ్ళో నడుస్తుంది. ఎంత తీయని కల. జ్ఞాపకం వచ్చింది. వద్దు. అతన్ని వెచ్చని బట్టల్లో ఆమెను కప్పేసుకున్నాడు. ఇక ఊపిరే ఆడనీయలేదు. తీయగా నవ్వుకుంది. ఎటో చూస్తూ అరుగు మీద పళ్ళు తోముకుంటున్న కంసాలి భద్రం చూశాడు. ఆమె చూపు అతని చూపులో కలిసింది. అలా నవ్వుతూనే ఉంది. సందేహం లేదు, నన్నే అనుకుని కంగారు పడిపోయాడు. ముందుకు నడుస్తుంది. మళ్లీ జ్ఞాపకం. ఆమెని తనలో చుట్టుకొని మూలన పడి ఉన్న పరుపు చుట్ట విప్పి కిలకిలా నవ్వుకుంది ఎటో చూస్తూ. అద్దె సైకిల్ కోసం వెళ్తున్న అచ్యుతం చూశాడు. ఆమె చూపు అతని చూపులో కలిసింది. నవ్వాడు. ఎక్కడో ఆలోచిస్తున్న ఆమె కూడా నవ్వింది. కొండంత సంబరపడిపోయిన అచ్యుతం వచ్చిన పని మర్చిపోయాడు. ముందుకు నడుస్తుంది. మళ్లీ జ్ఞాపకం. కొత్త రకం హాయిలో రగిలిపోయి అతనిలో ఇమిడిపోతున్నదల్లా కెవ్వున హరిచింది. లాంచీరేవు టికెట్ల గుమాస్తా గవర్రాజు చూశాడు. ఆమె నవ్వుకుంది. గవర్రాజు నవ్వాడు. బదులుగా ఆమె నవ్వింది. వల వేయకుండానే వల్లో పడిందే పిల్ల అనుకున్నాడు గవర్రాజు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. ధన్యవాదాలు.